మా తండ్రి కృష్ణాగౌడు. మాకున్నది ఇక్కడ 3 ఎకరాల పొలం సార్. ఇక్కడ మేము వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం మీదనే మేము ఆధారపడి ఉండి 2 కూతుళ్ళు ఉన్నారు. ఒక కూతుళ్ళ పెళ్లి చేసి నాన్న అప్పులైన సార్. అప్పులు అయ్యి ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుందామంటే గేటు తాళం వేసారు. ఈ మధ్యలో ముత్తాతల నుంచి మనం ఒక్కల పొలం నుంచి ఒక్కల పొలం పోయేటోళ్ళము. మనం ఇప్పుడు వెంచర్ చేసి రానిస్తలేరు, చేయనిస్తలేరు, ట్రాక్టర్ ఓనిస్తలేరు, గేటు తాళం వేసారు. ఇప్పుడు నెల రోజుల తుకం నాటుకొచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు 33 ఫీట్ల రోడ్లు ఇడిచిపెట్టారు వెంచర్ చేసి. రైతులు రావచ్చు పోవచ్చు అని. అందులో ప్లాట్లు ఉన్నలో కూడా 33 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, రావచ్చు పోవచ్చు అని అన్నారు. ఇప్పుడు తాళం వేసారు. నానా ఇబ్బందులు పెడుతుంది సార్ మనను. ఇప్పుడు నెల 20 రోజుల తుకం అయింది. ఇప్పుడు వేయద్దా ఇప్పటి వరకు కూడా ట్రాక్టర్ పోకుండా అడ్డుగా వేసేస్తారు. తాళం లోపలికి వెళ్ళేసారు. గతంలో కూడా మేము ప్రజావాణిలో లెటర్ ఇచ్చాం సార్, 2 సార్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఏం చర్య తీసుకోలేము. ఎంఆర్ఓ మేడం మొన్న సర్పంచులు ప్రమాణ స్వీకరణ చేసిన రోజు నేను నార్సింగ్లో ఉన్నా. ఎక్కడున్నా సార్ అంటే మేము నార్సింగ్లో ఉన్నాం మేడం అన్న. మీరు ప్రజావాణిలో లెటర్ ఇచ్చారు కదా, మీరు మీ పాయింట్ మీదకి రావాలి, మేము వస్తున్నాం అన్నారు. వీడికి వచ్చే వరకల్లా ఎంఆర్ఓ చేతి కింద అయినా సాయి అనే పిల్లగాడు మా విలేజ్ అయినా ఉన్నాడు. మేడం వచ్చిందంటే ఏమయ్యా సాయి అంటే, మేడం నన్నేదోళ్ళు ఇచ్చింది, ఏంది నీ సమస్య అంటే, సమస్య తీరుంది, గేటు తాళం ఉంది, పొలం లోపలికి పోదాము, పొలం దున్నలేదు, పొలం దున్ననిస్తే 5 సార్లు ట్రాక్టర్ వచ్చింది, 5 సార్లు మరిపోయింది సాయి. మరి మేడం వస్తే పరిష్కారం అవుతుంది. మేడం ఆడ కూర్చుండి నిన్ను తోలిస్తే ఎట్లా అంటే, మేడం నిన్నే తోలుకొని రమ్మన్నది. వాయిస్ రికార్డులు ఏం చెప్తుంది, కాంప్లీట్ దారిని తీసుకొని రా సాయి అని చెప్పింది. నన్ను తీసుకొని పోయిండు. మేడం పోగానే మేడం ఏం సమస్య గౌడ్ సాబ్ అంటే గిట్లా మేడం. మరి సాయి కూడా చూసినట్టు వీడియో చూపించాడు తూకం గిట్లా. సరే అయింది ఏమైంది, ఇప్పుడు మా చేతిలో ఏముంది, నేను రేపటి నుంచి లీవ్ పెడుతున్నా. కొత్త సంవత్సరం 3 తారీఖు 4 తారీఖు నాడు నేను ఎంసీ గారిని, ఎంపీడీఓ గారిని వీళ్ళని తోలుకొని వస్తాను. మీరు కూడా ఒకటి మాట ఎస్ఐ గారికి కాంపెట్టి ఆ మేడంని కూడా తోలుకొని వస్తా అని చెప్పింది. పెట్టి సంతకం పెట్టి ఒక అర్ధగంట కూర్చొని సంతకం పెట్టుకోండి. నేను ఎందుకు సంతకం పెట్టాలి మేడం? మా అడ్డ మీదకి మా ప్లస్ మీదకే రాకపోతుంది, పంచనామా చేయకపోతుంది. ఇక్కడ ఆర్ఐ గారితో ఇట్లా పంచనామా చేసినట్టు నువ్వు లెటర్ రాసినావు, ఎట్లా మేము ఎందుకు రావాలి మేడం, ఎందుకు సంతకం పెట్టాలి? పెట్టు బాబు, ఇదేం కాదు, సోమవారం నాడు 3 తారీఖు 4 తారీఖు నాడు వస్తున్నాం కదా మేము, ఇవాళ పెట్టంటే పెట్టిన సార్. అక్కడ ఎవరు లేరు, వాడు పంచనామా చేసేటప్పుడు ఎవరు, ఆయన మేడం ఒక్కమే ఉంది ఆడ. సంతకం పెట్టిన బయటకు వచ్చి సంతకం తీసుకుంది, నేను పెట్టాను కూడా పెట్టుకున్నాను. సంతకం బలవంతంగా పెట్టించుకుంది. ఇక్కడ ఆటోమేటిక్ రాలేదు. సాయి కూడా చెప్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. సాయి ఏమైంది మరి, ఏ పంచనామా లేకన్నా నువ్వు ఇట్లా సంతకం పెట్టించుకుంటే ఏం కాదు అన్న, నేను ఉన్నా కదా 3 తారీఖు 4 తారీఖు వస్తామని మేడం అంటే, వచ్చినాకనే పెట్టించుకొని ఉండే సంతకం. ఇప్పుడు పంచనామా చేసినట్టు లెటర్ రాపించుకుంది, ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు బండిలో. పద్ధతి కాదు కదా అని అంటే, సరే సోమవారం మంగళవారం వస్తుంది. ఇప్పుడు షాప్ ఏడు ఉన్నదంటే అల్లూరు వెంకట దగ్గర వాచ్మెన్ ఆయనను పిలిపించిండు ఆ పిల్లగాడు సాయి. దానికి ఎందుకు తాళం ఇస్తలేవు, రైతు ఎట్లా పోవాలి, ఎట్లా దున్నాలి? లేదు మా సారు ల్యాండ్ కొన్నాడు, ఓనర్ తాళం వేసుకుంటే మేమేం చేస్తాం, ఆయన భూమికి ఆయన వేసుకుంటాడు, వీలేంది అని వాచ్మెన్ అన్నాడు. వాచ్మెన్తో మనం ఏం మాట్లాడద్దని నేను 20 గజాల దూరం ఉన్నా, వాళ్ళతో మనం అవసరం లేదని ఇక నేను రమ్మంటుంది వేసేద్దానని నేను దోలకపోయి సంతకం పెట్టించుకుంటూ వాళ్ళ భూమికి వాళ్ళకి తాళం వేసుకోరు. అంటే ఓనర్లు మాట్లాడేటోళ్ళు బాగా మాట్లాడతారు, మేడం గారు అన్నారు. అంటే నేను వాచ్మెన్ మేడం ఏం మాట్లాడుతున్నావు, నీకు భూమి ఉంటే అట్టనే మాట్లాడుతుంటావా నువ్వు అంటే, నా భూమి అప్పుడే అమ్ముకుని ఇళ్ళ నుండి అనేది అమ్ముకునే బట్టి ఇట్లా మాట్లాడుతున్నావు, ఊరోళ్ళు సహకరిస్తున్నావు, అది పద్ధతి కాదంటే, నేను సహకరిస్తాను మేడం, నాకు జీతం ఇస్తారు అంటే, ఇంకో 2 మాటలు మాట్లాడితే బిడ్డ నేను పిఎస్లో స్టేషన్లో లోపటేస్తాను ఆమె అనేది. నన్ను లోపటేస్తున్నారు అని వాళ్ళ ఓనర్లకు ఫోన్ చేసేది. ఆ రోజు నుంచి ఎప్పుడైనా తీయాలి తాళం, కానీ ఆ రోజు నుంచి తీయమంటే తీయవు. సీను కూడా మాట్లాడిండు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎంకటి తాళం తీయ అంటే, నన్ను తీయకమన్నారు. ఇక నన్ను లోపటేసేదాకా తీయకమన్నారు మా ఓనర్లు. నన్ను లోపటేస్తానేది ఎంఆర్ఓ మేడం, నన్ను లోపటేసేదాకా తాళం తీయకమన్నది అని చెప్పారు సార్. నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో శ్రీకర హౌసింగ్ అనే పేరు మీద ఒక లేఅవుట్ చేశారు ఇక్కడ. దానికి సంబంధించిన అది ఏం లేఅవుట్ వచ్చి ఇటు కూడా అప్రూవల్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాపర్టీ కోసము వాళ్ళు మొత్తం కాంపౌండ్ చేసుకొని గేటు పెట్టడం జరిగింది. మరి ఈ కాంపౌండ్ వెనక, వీళ్ళ వెంచర్ వెనక ఒక రైతుకి ఇబ్బంది అవుతుందని మాకు ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చాడు. మొన్న అతనికి కూడా పిలిచి చెప్పడం జరిగింది. సర్వేరు ట్రైనింగ్లో ఉన్నాడు, రాగానే సర్వే చేయించి నక్ష ప్రకారం మీకు ఉంటే ఇస్తామని చెప్తాము.
అప్పటి వరకే అతను నాటిపోసుకోవాలి, మరి తూకం పోయాలని మరి రైతు ఇబ్బంది పడుతుండగా మరి వెంచర్ అతనితో మాట్లాడి మరి అతనికి తాళం ఇప్పించడం జరిగింది. అతని వర్క్ ఉన్నప్పుడల్లా ఆ వెంచర్లో నుంచి వెళ్ళి తన పని చేసుకోవడానికి అతనికి మరి ఈ యొక్క వెంచర్ యొక్క ఓనర్ తోటి ఆయనకి తాళం ఇప్పించడం జరిగింది, అనుమతి ఇప్పించడం జరిగింది. ఎకరాలు అనేది నా దగ్గర జీపీలో ఉంది. 30 ఫ్లాట్స్ అంటే ఇది టోటల్ ఒక 4 acres అని వీళ్ళు అంటున్నారు. ఎన్ని ఎకర్స్కు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? 3 ఎకరాల పైన ఉంది పర్మిషన్. 3 ఎకరాల పైన పర్మిషన్ ఉంది. 2 ఎకరాల 2 వెంచర్లు కలిపి 2 వెంచర్లు కలిపి 3 ఎకరాల పైన పర్మిషన్ తీసుకున్నారా? ఓకే. మీరు అప్పుడు వీళ్ళు పలకలు వేసేటప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చిర్రా? వీళ్ళు ఈ గ్రామస్తులు రైతులు కూడా ఏం చెప్పలేదా? రైతులు గేట్ క్లోజ్ చేసినప్పుడు అప్పుడు చెప్పారు. వాళ్ళని పిలిపించినాను, మాట్లాడినా. పిలిపియడము అని అంటే మీరు పేపర్లో రాసింది చూసి అట్లా రాస్తారని వాళ్ళు వచ్చారు. వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర లేదు పిలవడానికి. వచ్చి మాట్లాడితే అప్పుడు ఓపెన్ చేపిస్తా అన్నారు, ఓపెన్ చేసిరు. వడ్లు అన్ని ఆరబోసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసిరని అంటున్నారు. ఇప్పుడు అక్కడ పలకలు కూడా కాలువ కూడా క్లోజ్ చేశారు కదా, మీరు చూసారు కదా లాస్ట్ టైం. మరి ఆ పలకలు తీసేసారా? మీ దగ్గర మీ దృష్టికి కూడా వచ్చింది కదా ఆ రోజు. తీసిరని అన్నారా లేదంటే మరి మళ్ళీ చూసారా? వెళ్ళలేదు. అంటే ఆ పలకలు అలాగే ఉన్నాయి, వాటిని మాత్రం తీసేయలేదు ఇంకా, అంతే కదా మేడం? అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఈ సమస్య ఉంది. ఇప్పుడు వాళ్ళైతే పంట ఇన్ఫార్మ్ చేసినాను. మేడం సర్వేయర్ సార్ని తీసుకొచ్చి వాళ్ళ రూల్స్ ప్రకారం రైతులకి దారి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.